నువ్వు చూపి ప్రూఫ్లు నేను కూడా చూపిస్తా. చూపిస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయి. నీకు 10,000 ఇస్తారు. 10,000 ఏందనుకుంటున్నావు? 10,000 100 కోట్లు ఇవ్వాలా? ఎంత? 100 కోట్లు ఇవ్వాలా? ఎన్ని సున్నాలు ఉంటాయి బాబాయ్? 100 కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయి? 10 సున్నాలు లెక్క పెట్టుకో. నా బొంగు తీట పట్టిందా? మంచిగా అడుగు ఎన్ని సున్నాలని ఆన దొరుకుతుంది. అదే అంటానా, ఎన్ని సున్నా అంటే 0000000. లెక్క పెట్టుదా ఎన్ని అని లెక్క పెట్టి నువ్వు చెప్పు కదా. వాళ్ళ మేనేజర్ చూసుకుంటాడు అవన్నీ. నా బొంగులో మేనేజర్ వీడే ఒక జోకర్ గాడు. నవ్వుతూ ఏదైనా మాట్లాడితే పర్ఫెక్ట్ ఉండాలి బాబాయ్. నీ పర్ఫెక్ట్ గా చెప్తున్నా. మంచి విషయం మీద కేసు పెడతా. 100 కోట్లు వసూలు చేస్తా. ఒక్క వాళ్ళగా తింటాడు. నువ్వు తమాషగా డబ్బులు వసూలు చేసినావు గుంటూరు. నా బొంగుకు తీట పట్టిన నీకు సపోర్ట్ చేయడానికి కాదు. గుంటూరు కారాల తెంగినావు నువ్వు. నాకు 10,000 తెంగిండు ఆయన. 5 కోట్లు ఇచ్చారంట. మాట్లాడు పద్ధతి చెప్తలేడు. 5 కోట్లు ఇచ్చిందంట. మహేష్ బాబు 5 కోట్లు ఇచ్చిందంట. ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు భయ్యా, వాళ్ళు వచ్చేసి మొత్తం ఏడ తెగిపోతారు అని చెప్పేసి చెప్తలేడు. అందుకనే రోజు 90 దాకా అనుకుంటాడు. నోట్లో పోయి చుక్కు వెనక పిల్లల మీద వచ్చి పుల్ల కొట్టింది అనుకో, చూసినా కనపడుతుంది. నాది చాలా క్రిమినల్ బ్రెయిన్ బాబాయ్. అందుకనే భయం. ఏడ కుర్చీ తీసుకొని మాడపడదు అని, ఏడ కుర్చీ తీసుకొచ్చి మాడపడదు అని భయం అంటుంది. అందుకనే అటువంటి కొడితే నాకు వచ్చేదేంద్రా ఏవో నా బొంగు పోషాను. అది దాగి నీ మీద వాడో ఈడు అని చెప్పేసి కోపం మీద ఏం రా. ఒకటి బాగింది. ఒక మంచి మనిషి మంచి పని చేస్తాడు, ఒక చెడ్డ వ్యక్తి మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. నేను ఎన్నడూ ఇంతమంది అభిమానులు నా ఎదురుగా ఎవరిని అరేనా. ఎందుకంట నాకు ఎవడన్నా మంచి తాత కిరీటం పెడతాడు. అరే తాత మంచి తాత. అందుకనే 90 తాత 90 తాత నాకు పాల్గొంటాడు. ఏం కాదు. అంత భయం ఉంటే చాలు. ఏమంటావు బాబాయ్? ఒకరిని అరే అని అనా